జైత్ర యాత్రలో ఇప్పుడు మరి కాసేపట్లోనే అక్కవరంలో బహిరంగ సభ జరగబోతోంది. అక్కడ మా ప్రతినిధి వినాయక్ మనకు అందుబాటులో ఉన్నారు. వినాయక్తో మాట్లాడదాం. వినాయక్, అక్కవరం బహిరంగ సభ వద్ద జనం ఏ స్థాయిలో కనిపిస్తున్నారు? ఇది చివరి సభ, ఈ రోజుతో యాత్ర కూడా ముగుస్తుంది. ఏ రకంగా కనిపిస్తోంది ఓవరాల్ గా ఈ యాత్రను చూసినప్పుడు? ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మేమంతా సిద్ధం పేరుతో నిర్వహించిన బస్సు యాత్రకు రాష్ట్ర వ్యాప్తంగా కూడా అపూర్వ స్వాగతం, అదేవిధంగా అడుగడుగున బ్రహ్మరథం పట్టారని చెప్పుకోవాలి. ఎందుకంటే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గడిచిన 5 ఏళ్లుగా అందించిన సంక్షేమ పథకాలు ఒకవైపు, రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపించిన విధానం ఒకవైపు. ఈ నేపథ్యంలోనే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి జిల్లాలలోకి అడుగుపెట్టిన సందర్భంలో అన్ని జిల్లాలను కూడా ఒక జిల్లాను మించి ఒక జిల్లా ఆయన హక్కులు చేర్చుకున్న దృశ్యాలు మనకు అడుగడుగునా కనిపించాయి. ముందుగా ఆయన మార్చి 27వ తేదీ నాడు ఆయన విజయవాడ నుంచి బయలుదేరి సొంత జిల్లా అయిన కడప జిల్లాలో అడుగుపెట్టారు. అక్కడ ఇడుగులపాయలో వైఎస్ఆర్ ఘాట్ వద్ద నివాళులు అర్పించి తన యాత్రను ప్రారంభించిన సందర్భంగా అశేష జనవాహిని అంటే కడప పార్లమెంటు నియోజకవర్గం మొత్తం కూడా ఆయన వెంట నడిచింది. ఆ బస్ యాత్రలో ఆయన వెంట చాలామంది మనకు నడిచిన దృశ్యాలు కూడా మనం చూసాం. ఆ తర్వాత అక్కడి నుంచి ప్రారంభమైన యాత్ర అడుగడుగున బ్రహ్మరథం పడుతూ ప్రతి జిల్లాలను కూడా అపూర్వ స్వాగతం లభించింది. దాదాపుగా ఈరోజు మనం చూసుకుంటే కనుక 22వ రోజు, ఈ రోజుతోటి మరి కాసేపట్లో టెక్కలి వద్ద అంటే అక్కవరం వద్ద బహిరంగ సభ నిర్వహించబోతున్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మరి కాసేపట్లోనే ఈ సభకు రాబోతున్నారు. దాదాపుగా మనం చూస్తే 22 రోజుల పాటు అక్కడ ఒక జైత్యాత్రలాగా 22 జిల్లాల్లో ఈ యాత్ర కొనసాగింది. అడుగడుగునా కూడా ప్రతి జిల్లాలను కూడా ప్రజలు బ్రహ్మరథం పట్టారు. చాలా సమస్యలు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గడిచిన 5 ఏళ్లుగా సంక్షేమ పథకాలు కావచ్చు, అభివృద్ధి పథకాలు కావచ్చు, వీటన్నిటినీ ఏవైనా ఉన్నప్పటికీ కూడా ఇంకా సమస్యలు ఏవైనా మిగిలి ఉన్నట్టయితే కనుక వాటిని కూడా తెలుసుకునేందుకు నిర్వహించిన ఈ బస్ యాత్ర సూపర్ సక్సెస్ అయిందని చెప్పుకోవాలి. ఎందుకంటే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎక్కడ అడుగుపెట్టినా కూడా అక్కడ జనం తండోపతండాలకు వస్తుంటారు. ఒక విధంగా చూసుకుంటే కనుక మాసెస్ ఆఫ్ లీడర్గా మనం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని చూడాల్సి ఉంటుంది. ఎందుకంటే గతంలో ఎన్నడూ లేని విధంగా ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన గడిచిన 5 ఏళ్లుగా అందించిన సంక్షేమ పథకాలు కావచ్చు, నవరత్నాల పేరుతోటి నేరుగా ప్రజలకు అందించిన డీబీడీ ద్వారా అందించిన పథకాలు కావచ్చు, మరోవైపున విద్యా వైద్య రంగాల్లో సమూల మార్పులు కావచ్చు, ఇవన్నింటినీ కూడా పేదల హృదయాన్ని తాకేయని చెప్పుకోవాలి. ఇందులో భాగంగానే ప్రతి ఒక్కరూ కూడా పిల్లా పాపలతోటి, కుటుంబాలతోటి, వృద్ధులు కావచ్చు, అదేవిధంగా మహిళలు కావచ్చు, పెద్ద సంఖ్యలో ఎక్కడికక్కడ మండు టెండర్లు సైతం లెక్క చేయకుండా వచ్చారు. మరి కాసేపట్లో టెక్కల సమీపంలోని అక్కవరం వద్ద జరగబోయే బహిరంగ సభ కూడా అదే స్థాయిలో ఇక్కడ జనం ఉన్నారని చెప్పుకోవాలి. ఎందుకంటే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నిర్వహిస్తున్న సభలన్నిటికీ కూడా దాదాపుగా 88 నియోజకవర్గాలు ఆయన ఇప్పటివరకు పర్యటించడం జరిగింది. ఈ నియోజకవర్గాలన్నింటిలో కూడా దాదాపుగా మనం చూసుకుంటే కనుక 22 నియోజకవర్గాల్లో దాదాపుగా 16 చోట్ల ఆయన బహిరంగ సభ నిర్వహిస్తున్నారు. ఇందులో ఇప్పటికే 15 బహిరంగ సభలు పూర్తి కాగా మరో సభ ఈ రోజుతోటి జరగబోతోంది. ఈ సభ తర్వాత ఆయన ఇక్కడి నుంచి నేరుగా విజయవాడ వెళ్ళబోతున్నారు. ఓవరాల్గా చూసుకుంటే కనుక 22 రోజుల్లో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి 22 జిల్లాల్లో తిరిగిన విధానం కావచ్చు, ప్రజలకు చేరువైన విధానం కావచ్చు, బస్సు యాత్ర అంటే దాదాపుగా ప్రతి ఒక్కరూ మనం గతంలో చూసిన యాత్రలు చాలా ఉన్నాయి. బస్సు యాత్రలో ప్రజలకు అభివాదం చేసుకుంటూ ముందుకు వెళ్ళిపోతారు. కాకపోతే ఇక్కడ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రజా సమస్యలు తెలుసుకోవడం కోసం ముఖ్యంగా మహిళలు కావచ్చు, వృద్ధులు కావచ్చు, అదేవిధంగా కొంతమంది ఏకంగా పేషెంట్లు అంబులెన్స్లో వచ్చినప్పుడు కూడా తన కాన్వాయ్ని ఆపి తన హోదాను పక్కన పెట్టి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ యాత్రను కొనసాగించారు. మరోవైపున విజయవాడలో ఆయన మీద హత్యాయత్నం జరిగిన తర్వాత కూడా వైద్యులు కొన్ని రోజుల పాటు రెస్ట్ తీసుకోవాలన్నప్పటికీ కూడా ఆయన ఏమాత్రం కూడా తన యొక్క సంకల్పాన్ని, దృఢత్వాన్ని ముందుకు పోనిస్తూ ఆయన ఈ యాత్రను కొనసాగించిన విధానం అయితే ఈ ప్రజల్లో శాశ్వతంగా హృదయాల్లో నిలిచిపోయిన విధానంగానే మనం భావించాల్సి ఉంటుంది. ఇప్పుడు అదేవిధంగా ఈ యాత్ర చివరి ఘట్టం చేరుకుంది. ఇప్పుడు మరి కాసేపట్లోనే భారీ బహిరంగ సభ జరగబోతుందని చెప్పుకోవాలి. రైట్, థ్యాంక్ యూ వినాయక్ రావు. మరిన్ని అప్డేట్స్ కోసం మళ్ళీ మిమ్మల్ని కాంటాక్ట్ చేస్తాను.